కార్పొరేట్ కంపెనీల భుజాలపై గన్ను ఎక్కుపెట్టి రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం కొత్త ఏమీ కాదు. టార్గెట్ ఫిక్స్ అయినప్పుడు మధ్యలో ఉన్నవారు బలికాక తప్పదన్న ఫార్ములా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రుజువైనట్టు కనబడుతోంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ గ్రీన్కో కంపెనీ. మీకు గుర్తుండే ఉంటుంది, అనంతపూర్ లో కియా కంపెనీపై ఆనాటి ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ చేసిన రచ్చ. అంతర్జాతీయ బ్రాండ్ కియాను అనంతపూర్ ప్లాంట్ నుండి వచ్చిన మొదటి కార్ బానెట్ పై గోరంట్ల రాసిన రాతలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోదు. ఓ దశలో కియా ఏపీ నుండి ఎగ్జిట్ బోర్డ్ రెడీ చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీస్. రెండు రాజకీయ పార్టీల మధ్య పంచాయతీ దెబ్బకు నలిగిపోయింది. టీడీపీలో కీలక స్థానంలో ఉన్న గల్లా కుటుంబం అమర్ రాజా కంపెనీ రాష్ట్రం నుండే కాదు రాజకీయాల నుండి కూడా బయటకు వచ్చేసింది. ప్లాంట్ను తెలంగాణకు షిఫ్ట్ చేసుకుంది. కర్ణాటకలోనూ దాదాపు ఇలాంటి ఉదంతం ఒకటి జరిగింది. జేఎస్డబ్ల్యూపై అక్కడ జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ చూసుకుంటున్న ఎల్ఎన్టీ సీఈఓ ఫ్రీ బస్సు వల్ల మెట్రో ఎఫెక్ట్ అవుతుందన్న ఒక్క మాటకు ఆయనపై కేసు పెట్టాలని సీఎం స్వయంగా రాజకీయ దర్పం ప్రదర్శించి బెదిరించారంటే విషయం ఏంటో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. नहीं इसीलिए वो मेट्रो वाले को मैं बोला था हमारे पुलिसों को वो सीईओ को ले जाके अंदर डालने के लिए. अंदर कहाँ, जेल में? हाँ हाँ. अरे हाँ. आप तो बड़ा खतरनाक आदमी हो भाई. सही है, मैं बोला था वो हाँ वो मुंबई चला गया. తనను పట్టించుకోవట్లేదన్న ఒకే ఒక్క కారణం వల్ల సీఎం రేవంత్ రెడ్డి పుష్ప సినిమా తొక్కిసలాట్ను అడ్డం పెట్టుకొని చేసిన హంగామా మనందరం చూసాం. ఫలితంగా ఈరోజు ఇండస్ట్రీ ఏపీ సేఫ్ ప్లేస్ అని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. సినిమా ఈవెంట్స్ అన్నీ దాదాపుగా ఇప్పుడు ఏపీ వైపే ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన రేవంత్ రెడ్డికి ఈరోజు మెగా కృష్ణారెడ్డి అత్యంత బెస్ట్ ఫ్రెండ్. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ వేస్తోంది. ఇప్పుడు గ్రీన్కో దాదాపు 20 ఏళ్లుగా రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో దేశంలో 15 రాష్ట్రాల్లో పనులు చేస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చిక్కుకుంది. ఫార్ములా ఈరియస్ విషయంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో అవినీతి జరిగిందని ప్రభుత్వం నుండి 55 కోట్లు అనవసరంగా ఫార్ములా ఈరియస్ కంపెనీకి ఇచ్చారని, అలర్ట్ కాకపోతే భవిష్యత్తులో 600 కోట్ల పైగా నష్టం వచ్చేదని సీఎం స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఈరేస్ కంపెనీ ప్రతినిధే తన్ను చూసి చూడనట్టుగా వ్యవహరించాలని కోరారని కూడా చెప్పారు. కట్ చేస్తే కేటీఆర్ విచారణ సమయంలో ప్రభుత్వం నుండి ఓ కొత్త లీక్ వచ్చింది. కేటీఆర్ లబ్ధి చేయాలనుకుంది ఫార్ములా ఈరేస్ కంపెనీ కాదు, ఫస్ట్ రేస్ టైంలో స్పాన్సర్షిప్ ఇచ్చిన గ్రీన్కో కంపెనీకి అని దాని సారాంశం. గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్స్గా బీఆర్ఎస్కు మేలు చేస్తే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ విషయంలో వారికి మేలు చేశారనేది తాజా ఆరోపణ. ఈ రేస్ అనేది ముందుగా అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్లో స్పాన్సర్షిప్ మారేందుకు అవకాశం ఉంటుంది. ఏ కంపెనీ అయినా తమకి పనికి వస్తుందంటేనే ఉంటుంది, లేదంటే ఆ మరుసటి ఏడాది మా వల్ల కాదు అని చేతులెత్తేస్తుంది. ఏ స్పోర్ట్స్ ఈవెంట్ అయినా దాదాపు ఇదే జరుగుతుంది. ఐపీఎల్ స్పాన్సర్షిప్ విషయంలో ఒక్కో ఏడాది ఒక్కో కంపెనీ బిడ్ వేసి తీసుకుంటుంది. ఓసారి టాటా, మరోసారి ఇంకో కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఈ రేస్ కాబట్టి, హైదరాబాద్లో కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్న గ్రీన్కో ఫస్ట్ ఇయర్ స్పాన్సర్షిప్ తీసుకుంది. కోట్ల రూపాయల లాస్ వచ్చింది కాబట్టి రెండో ఏడాది మా వల్ల కాదు బాబోయ్ అంటూ చేతులు ఎత్తేసింది. ఏ ఆటకైనా స్పాన్సర్స్ ఏడాదికి ఒకసారి మారటమో తిరిగి బిడ్ దక్కించుకోవటమో జరగటం చాలా కామన్. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఎలక్టోరల్ బాండ్స్ సదరు కంపెనీ ఏకంగా 49 కోట్ల ఫండ్ సమకూర్చింది కాబట్టి అక్కడ చెల్లించిన 55 కోట్లకు కాంగ్రెస్ లెక్క చూపుతోంది. సర్కారు డబ్బులు చెల్లించింది ఫార్ములా ఈరేస్ కంపెనీకి. ఇక్కడ గ్రీన్కోకి వచ్చిన లాభం ఏంటి అంటే ఏమీ లేదు. ఫార్ములా ఈరేస్ కంపెనీ నుండి ఏమైనా వచ్చాయంటే అది కూడా లేదు. పోనీ ఇన్నేళ్లుగా మీకు అనుమానం ఉంటే మరి గ్రీన్కో కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదు? అలాగే గ్రీన్కో కంపెనీ కేవలం బీఆర్ఎస్కు మాత్రమే బాండ్స్ ఇచ్చిందా అంటే కాంగ్రెస్కు కూడా ఇచ్చింది. కాంగ్రెస్తో పాటు బీజేపీకి, టీడీపీకి, వైసీపీకి ఇలా అన్ని పార్టీలకు ఇచ్చింది. కార్పొరేట్ కంపెనీలన్నీ అందరికీ ఇచ్చినట్టుగానే గ్రీన్కో కూడా ఇచ్చింది. కాంగ్రెస్కు మొన్నటి వరకు గ్రీన్కో నుండి బాండ్స్ వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో మీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు దక్కించుకుంటే క్విట్ ప్రోకో అయినట్టేనా? 2022లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో
గ్రీన్ కో ప్రాజెక్టులు చేసింది. ఆ తరువాత ఎన్నికల బాండ్స్ కాంగ్రెస్ కు ఇచ్చింది. అంత మాత్రాన కాంగ్రెస్ కు అక్కడ క్విడ్ ప్రోకో అయినట్టేనా? మధ్యప్రదేశ్ లోను 2022-23 మధ్యలో గ్రీన్ కో పనులు చేసింది, బీజేపీకి బాండ్స్ ఇచ్చింది. కాబట్టి ఇది కూడా క్విడ్ ప్రోకో అని మీరు అంటారా? ఈ దేశంలో కార్పొరేట్ కంపెనీలన్నీ అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తున్నాయి. లీగల్ గా దీని వెనుకున్నవన్నీ దురుద్దేశాలని చెప్పగలమా? రాజకీయ కారణాలు, కక్షల్లో ప్రముఖ కంపెనీలు బలైపోతున్నాయన్నది స్పష్టంగా కనబడుతోంది. టీడీపీ హయాంలో వచ్చిన కియా అయినా, అమర్ రాజా అయినా, ఇప్పుడు గ్రీన్ కో అయినా.